హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొరమీను పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎంత సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఒక 50 గ్రాముల కన్నా తక్కువ చింతపండు నానబెట్టుకోవాలండి. 4, 5 ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను పల్లీల నూనె వాడుతున్నాను. పల్లీల నూనె నాన్ వెజ్‌లోకి చాలా బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. అందుకే నేను నాన్ వెజ్ కర్రీస్‌లోకి పల్లీల నూనె వాడతాను. మీకు వద్దనుకుంటే రిఫైన్డ్ ఆయిల్ వాడొచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయల పేస్ట్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని, చూసారు కదా, అలా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాలి. అప్పుడే మనకి బాగుంటుంది. బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, మీకు స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. నాకైతే 2 స్పూన్లు సరిపోతుంది. అదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని, నేను ఆల్రెడీ చింతపండు పులుసు కలిపి రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ పులుసు పోసుకొని, నాకు 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందండి. నేను ఎక్కువ వేయను. నాకు చేపల కూర అనేది ఎప్పుడు కూడా చిక్కగా ఉండాలి. పలచగా ఉంటే అస్సలు బాగోదు. ముక్కలు మునిగేలాగా వేసుకుంటే సరిపోతుంది ఆ పులుసు అనేది. 2 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న కొరమీను ముక్కలు వేసుకుంటాను అందులో. చూసారు కదా, అలా వేసుకోండి. ముక్క కూడా ఇరగకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే అంటే ముక్క విరిగిపోతుందని కూడా అంటూ ఉంటారనమాట. ఇట్లా ట్రై చేయండి మీరు. అస్సలు ముక్క విరగకుండా చేపల కూర చాలా బాగా కుదురుతుంది. ఎక్కువ కూడా వాటర్ పోసుకోవద్దండి మోతాదు. ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి ఇది చేపల కూర. మనకి ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలా 15 మినిట్స్ ఉడికిన తర్వాత చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. నేను చేపల కూర మసాలా వేస్తున్నానండి. ఇది నా సీక్రెట్ మసాలా. నేను ఈ మసాలాలో ఏమేమి వేస్తాననేది మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి. ఇది చాలా మంచి అరోమా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకంతే అండి. లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకుంటే రెడీ కొరమీను పులుసు. ఇది ఎక్కువ వేడి మీద తినే కంటే చల్లగా అయినాక తింటేనే చాలా బాగుంటుంది. చాలామంది నైట్ వండుకొని మార్నింగ్ తింటూ ఉంటారు చేపల పులుసు. నిజంగానే అలానే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.